హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాద్ బై మను. ఈరోజు నేను ఇంకో కొత్త రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసాను. అయితే ఈరోజు కొంచెం స్నాక్ ఐటమ్ ఇది దహీ వడ. సో దానికి కావాల్సింది ముందు మనకి మినప్పప్పు ఒక ఓవర్ నైట్ అంతా సోక్ చేసుకొని మంచిగా పిండి గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. నేను అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కూడా యూస్ చేసుకోవచ్చు అని చెప్పి ఎక్కువ చేసుకున్నాను. మీకు కావాలంటే కొంచెం చేసుకోండి, ఒక 1 కప్ చేసుకుంటే చాలు. అప్పటి వరకు మనం వేరే ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ పెరుగు తీసుకున్నాను. పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని, కొంచెం వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనము పిండిలో కూడా కలుపుతాం కాబట్టి ఇక్కడ కొంచెం వేసుకోండి. ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసి మంచిగా మిక్స్ చేసుకోండి. పెరుగు అంతా ఉండలు అట్లా కాకుండా నీట్గా స్మూత్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. స్పూన్తో ఎంత చేసినా అవ్వదు కాబట్టి మళ్ళీ దీంతో చేసుకుంటే కొంచెం మంచిగా స్మూత్గా అవుతుంది పెరుగంతా. చూస్తున్నారుగా, ఇప్పుడైతే ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేసింది మంచిగా. పెరుగు అంత థిక్గా ఉండకూడదు, అట్లానే మళ్ళీ వాటర్ లాగా కూడా అంత ఉండకూడదు. సో మంచిగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పోపు వేసుకుందాం. ఆయిల్ వేడి చేసుకొని కొన్ని జీలకర్ర ఆవాలు, ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు రెమ్మలు, సన్నగా తరిమి పెట్టుకున్న గ్రీన్ చిల్లీస్ అవి వేసి కొంచెం పసుపు వేసుకోండి కలర్ కోసం. మీకు ఎక్కువ కలర్ కావాలంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే మంచిగా పోపు వేసుకున్నాము. కానీ పోపు ఇప్పుడే మనం పెరుగులో వేసుకోకూడదు, ఎందుకంటే వేయగానే ఆ ట్యాంపర్ అంటే హాట్గా ఉంటుంది కదా, దానివల్ల పెరుగంతా ఇట్లా సెపరేట్ అయిపోతుంది. కొంచెం చల్లగా అయినాక వేసుకోవాలి. అప్పటి వరకు మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. అండ్ పక్కన ఇంకో బౌల్లో వాటర్ తీసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసి సైడ్కి పెట్టుకోండి. మనకి ఇంకో ఆయిల్ అయితే వేడి కాలేదు. అప్పటి వరకు మనము పిండిని కూడా మంచిగా కలుపుకుందాము. కొంచెం ఉప్పు వేసుకొని ఫ్లఫీగా వచ్చేటట్టు కలుపుకోవాలి. వాటర్ ఎక్కువ వేసుకోకండి. మనము పిండి మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం ఓపికతో ఉండి మంచిగా స్మూత్గా అయ్యే వర్క్ చేసుకుంటే బెటర్. అవ్వట్లేదని వాటర్ కానీ వేస్తే తర్వాత చాలా లూజ్గా అయిపోయి ఈ టెక్స్చర్ రాదు. చూడండి టెక్స్చర్ ఎంత బాగా వచ్చిందో. ఇది మనకు కరెక్ట్గా ఫ్లఫీగా వచ్చిందా లేదా చూడడానికి కొంచెం పిండి తీసుకొని ఇట్లా వాటర్లో వేస్తే పైన ఫ్లోట్ అవుతుంది. ఫ్లోట్ అయితే అది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. చూడండి ఎంత మంచిగా ఫ్లోట్ అయిందో. మనకైతే పర్ఫెక్ట్ టెక్స్చర్ వచ్చేసింది. ఇప్పుడు ఆయిల్ కూడా వేడైపోయింది. సో ఫాస్ట్గా మనం వడలు వేసేసుకుందాం. ఇప్పుడు ఇదైతే చల్లారిపోయింది కదా ట్యాంపరింగ్, అది కర్డ్లో వేసేసి మిక్స్ చేసుకుందాం. వావ్, కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు కొంచెం ఎక్కువ ఎల్లో కలర్ కావాలన్నా కొంచెం పసుపు ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు కొంచెం చేయిని తడుపుతూ వడల్లాగా చేతిలో ఒత్తుకొని మెల్లిగా ఆయిల్లోకి వదిలేయండి. చూస్తున్నారు కదా వడలు ఎంత పర్ఫెక్ట్గా వస్తున్నాయో. మనం మిక్సీ పట్టేటప్పుడే కరెక్ట్గా చేసుకుంటే బాగుంటుంది. కొంచెం అటు ఇటు అయినా మళ్ళీ రాదు.
ఇప్పుడైతే గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని ఆ సైడ్ కూడా కాసేపు ఫ్రై చేసుకొని తీసేయడమే. చూడండి మంచిగా ఫ్లఫీగా పెద్దగా మంచిగా ఉబ్బినాయి. మంచి కలర్లోకి వచ్చేసినాయి మన వడలు. ఇప్పుడు ఇందాక మనం వాటర్లో కొంచెం సాల్ట్ వేసి పెట్టుకున్నాం కదా, దాంట్లోకి ఇవి తీసుకొని కాసేపు నానబెట్టాలి. దీంట్లో మంచిగా సోక్ అవ్వాలి కాసేపు. అప్పటి వరకు ఇంకో కొన్ని వడలు వేసుకుందాం. ఇప్పుడు వడలు కూడా మంచిగా సోక్ అయిపోయినాయి కదా, వాటిని తీసి పెరుగులో వేసుకొని దీంట్లో కూడా సోక్ చేసుకుందాం ఒక ½ గంట. వడల్ని గట్టిగా పిండుకోవద్దు, ఆ స్పాంజీగా ఉంటేనే మనకు ఆ టెక్స్చర్ మంచిగా వస్తుంది. ఇక్కడ ఈ వడలు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇంకో సైడ్ ఫ్లిప్ చేసుకొని కాసేపు ఫ్రై చేసుకుందాం. ఇవి కూడా మంచి కలర్లోకి వచ్చేసాయి. స్టవ్ ఆఫ్ చేసి ఇవి కూడా ఇందాక తీసుకున్న వాటర్లో సోక్ చేసుకుందాం. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ట్రై చేయండి మీరు కూడా. ఓకే, ఇవన్నీ తీసి దాంట్లో వేసుకున్నాం కదా, కాసేపు సోక్ అయ్యాక ఇవి కూడా తీసి పెరుగులో వేసుకుందాం. ఓకే, ఒక 5 minutes సోక్ చేశాను. చూడండి ఆల్రెడీ మంచిగా సోక్ అయింది వాటర్లో. ఇప్పుడు ఇవి కూడా తీసి పెరుగులో వేసేసుకుందాం. ఇవన్నీ వేసాక ముందు వేసినవి పైకి అనుకొని ఇవన్నీ కిందికి మంచిగా దాంట్లో మునిగేలాగా కిందికి అనుకొని ఒక ½ గంట పక్కన పెట్టుకోండి. ఒక ½ గంట మంచిగా సోక్ అయ్యాక కొంచెం బూందీతో పైనుండి గార్నిష్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇక్కడైతే డిష్ అవుట్ చేసుకుంటున్నాను. చూడండి ఎంత సింపుల్ అండ్ ఈజీగా అయిపోయిందో. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.